కడప లోపటున్న సుఖము కాశీకి పోయినా దొరకది అని అంటారు. సో నేనేమంటున్నా అంటే మీకు ఏడైతే సౌలతుగా ఉంటుందో, మీరు ఏడైతే నిమ్మలంగా ఉండగలుగుతారో అక్కడనే పని చేసుకోండి. విదేశాలకు పోయి లేకపోతే మా బాబాయ్ కొడుకు పోయిండని చెప్పేసి నువ్వు పోవుడు, లేకపోతే మీ తమ్ముని కొడుకు పోయిండని చెప్పేసి రా నువ్వు కూడా యూఎస్ పో, నేను అప్పు చేసి ఇక్కడ భూమి అమ్మి పంపిస్తా అని చెప్పేసి ఈ తల్లిదండ్రులు అనడు బంద్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఆ పాప పోయింది చదువుకోవడానికో లేకపోతే పని చేయడానికో పోయింది అనుకున్నాం. ఏముందండి కళ్ళ ముంగట కాన రాకుండా పాయ. వీడుంటే నీకు కళ్ళ ముంగట ఉంటుంది కదా, మంచొచ్చడి చెప్పుకుంటావు, మంచొచ్చడి చెప్పుకొని పెంచుకుంటావు. లేడు సంపాదిస్తలేడు అని అనుకో, నువ్వే 4 రోజులు నీ రెక్కలల్లా బలం ఉన్న రోజులు నువ్వే కదా సాగుతావు, అయిపోతుంది. ఎందుకు అటు దేశాల పంట పంపించాలి, ఎందుకు ఆగాయం చేసుకోవాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు మన దేశంలోనే పనిచేస్తే వాళ్ళ తెలివి మన దేశానికి ఉపయోగపడుతుంది. సార్ అంతే కదా. ఇప్పుడు మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇతర దేశాలలోకి పోయి పనిచేస్తే మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల తెలివి ఇతర దేశానికి ఉపయోగపడుతుంది. అంతే కదా. అంటే మన సంపద ఇదంతా కూడా మనం పుట్టించుకుంది, దయచేసి మనం కాపాడుకోవాలి. ఈ తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ఇంటి పక్కన వాళ్ళు ఇంటి ముంగట మాటలు పట్టించుకోకూడదు. మీకు ఏది అనిపిస్తే అది మాత్రమే చేయండి. ఒత్తిళ్లతోటో ఇబ్బందులతోటో మా ఫాదర్ అంటుండని, మదర్ అంటుందని, లేకపోతే మా చుట్టాలు అంటారని, దూరపు చుట్టాలు అంటారు, దగ్గర చుట్టాలు అంటారు, ఫ్రెండ్స్ పోయిరని ఇట్లా పోకూడదు. నీకు ఏది అనిపిస్తుందో గదే చెయ్యి. నీకు ఏది మనస్ఫూర్తిగా అనిపిస్తుందో, ఛాయ్ హోటల్ పెట్టుకోవాలనిపిస్తే ఛాయ్ హోటల్ పెట్టుకో 10,000 పెట్టి. బస్ పునుగుల బండి పెట్టుకోవాలనుకుంటే పెట్టుకో పునుగుల బండి. ఈరోజు తక్కువనే అండి. ఈరోజు నువ్వు ఒక నెలకు 30,000 సంపాదిస్తే చీప్గానే అనిపిస్తుంది. అదే నెలకు ఒక 1,00,000 రూపాయలు సంపాదిస్తుంటే ఇంట్లో కూడా రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత సొసైటీ నుంచి వస్తుంది. దాని తర్వాత ఎంటైర్ రిలేషన్స్ వాళ్ళు వీళ్ళు తెలియని వాళ్ళు అందరి నుంచి వస్తుంది. అదే డెవలప్ చేస్తూ పో. దయచేసి గుర్తుపెట్టుకోండి. దీనివల్ల లాభమే కానీ నష్టమైతే కాదు. నేను చెప్పిన అంశం వల్ల మే 31 కల్లా డీసీసీ చీఫ్ల నియామకం. దేశవ్యాప్తంగా డీసీసీ చీఫ్ల నియామకాన్ని మే 31 వరకు పూర్తి చేయాలని నిర్ణయించినట్టుగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ నెల 25 నుంచి మే 31 వరకు రాజ్యాంగ పరిరక్షణపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వెల్లడిస్తున్నారు. ఉన్నలో నీళ్ళు చాలే అని కొత్తలో నీళ్ళు కాంగ్రెస్ పార్టీలకు. ఇప్పుడు తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ 3 తారీఖు నాడు, ఏప్రిల్ 3 తారీఖు నాడికి చేస్తాము అని అన్నారు. కథం టాటా బాయ్ బాయ్ గుడ్ బై. రాహుల్ గాంధీ భాషలో చెప్పాలంటే లేనే లేదు అసలు. మంత్రివర్గ విస్తరణ లేదు, ఏం లేదు. ఎందుకు అన్నట్టు కొట్టుకుడు ఒకరు గుదుకుడు వదిలేస్తే మొన్న పోయి ఏంటది తాజ్ కృష్ణ ఏమో గుసురాల అట్లాంటి హోటల్లో పెద్ద హాల్ తీసుకొని పోయి కొట్టుకుర్రా ఎవలోని కొట్టుకుంటున్నా అంటే గుద్దుకుడు ఒకరిని కడుపులో డొక్కల గట్లున్నారు కాంగ్రెస్ పార్టీలో కోపం తాపాలతోటి.